హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్లెయిన్ కుష్కాని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. కుష్కా కోసం ముందుగా కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చిని, టమాటా ముక్కల్ని, అలాగే ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్న రైస్ని తీసుకోవాలండి. బాస్మతి రైస్ ఏం కాదు, నార్మల్ రైసేనండి. కొన్ని స్పైస్ ఐటమ్స్ని తీసుకోవాలి. నేనైతే కుష్కాని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క లవంగాలు, షాజీరా, 2-3 యాలక బుడ్డల్ని, స్పైస్ హోల్ ఐటమ్స్ని వేసేసుకోవాలండి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచి పెట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి. పేస్ట్ ఏం కాదండి, కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. కాస్తంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా వేపుకోవాలి. ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. కొద్దిసేపటికే ఇవన్నీ మెత్తబడిపోతాయండి. టమాటా అనేది కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్ని, కొద్దిగా ధనియా పౌడర్ని, కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసేసుకోవాలండి. ఎక్కువ ఏం వేయద్దు, 1/2 టేబుల్ స్పూన్ అయినా కూడా సరిపోతుంది. నేనైతే 3 కప్స్ రైస్ తీసుకున్నానండి. ఆ రైస్కి సరిపడా స్పైస్ అనేది 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. గరం మసాలా, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు వీటిని కూడా వేసిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి డబల్ వాటర్ వేసేసుకోవాలండి. పాతవైతే కనుక నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను, దానికి డబల్ వాటర్ 6 కప్స్ వాటర్ని యాడ్ చేసేసాను. ఇందులో పైన కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ని పూర్తిగా హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత చూడండి, మూత తీసి చూస్తే కుష్కా అనేది ఇలా రెడీ అయిపోతుందండి. జస్ట్ ప్లెయిన్ కుష్కా అన్నమాట. ఇది ఎక్కువ స్పైస్ ఉండదండి, ఎక్కువ గరం మసాలాలు ఇవన్నీ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ స్పైస్ ఉండదు. జస్ట్ ప్లెయిన్ కుష్కా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా రాయలసీమ సైడ్ అయితే కనుక కుష్కా అనేది చాలా ఫేమస్ అండి. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఇందులోకి నేను గోంగూర పుల్లగూరని అలాగే మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకున్నామండి. కొద్దిమంది షార్వా కూడా చేసేసుకుంటారు కుష్కాలోకి. మేమైతే ఈ కాంబినేషన్తో తినేసాము. మరి మీకు ఈ సింపుల్ అండ్ ఈజీ ప్లెయిన్ కుష్కా ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.